హలో, నేను మీ సిఎస్ రావు. మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలి. అదేంటి మహిళా దినోత్సవానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు తెరమరుగు కాకుండా నాకున్నటువంటి స్వీయ అనుభవాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు లాంటి మహిళా పక్షపాతి మరొకరు ఉండరేమో లీడర్స్లో. ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను 1996లో నేను జర్నలిజంలోకి ఎంటర్ అయ్యాను. ఆ రోజుల్లోనే మహిళలకు సంబంధించినటువంటి ఆర్థిక స్వావలంబన, మహిళలు స్వయం శక్తితోటి జీవనం సాగించాలి, పురుషుల మీద ఆధారపడకూడదు, ఇలాంటి ఆలోచనలు ఆయన చేసి డ్వాక్రా గ్రూపులు అనే వాటిని ఆయన ప్రారంభించారు. ఆ రోజుల్లో ఈ డ్వాక్రా గ్రూపులో చేరడానికి మహిళలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. స్వయంగా మేము చూసాం. దాని మీద అవగాహన సదస్సులు పెట్టినప్పటికీ కూడా మహిళలు ముందుకు రాలేదు. అందుకే లీడర్లకి టార్గెట్ పెట్టి, ఆఫీసర్లకి టార్గెట్ పెట్టి డ్వాక్రా గ్రూపుల్లో మహిళల్ని సభ్యులుగా చేర్చేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. అప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పురుషులే మహిళల మీద ఆధారపడాల్సినటువంటి రోజులు రావాలి అని చెప్పి. బహుశా ఇప్పుడు కొన్ని సంఘటనలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది. భార్యాభర్తల సంఘాలను పెట్టుకొని ఇప్పుడు పురుషులు పోరాడాల్సినటువంటి పరిస్థితి. భార్యాభర్తల సంఘాలను పెట్టుకొని, భార్యా బాధితుల సంఘం, అలా సంఘాలను పెట్టుకొని తమ జీవితాలు మహిళలు కింద పడేశారు, మహిళలు జీవితాలను ఆదుకోండి అని చెప్పి పురుషులు అనేక మంది భార్యా బాధితుల సంఘాన్ని పెట్టుకొని ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తుంది. అయినంత మాత్రం చేత పురుషులు తోటి సమానంగా మహిళలు ఉన్నారు అని చెప్పి పూర్తి స్థాయిలో నేను చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయలేను. కారణం ఏంటంటే, ఇప్పటికీ కూడా మహిళలు అణిచివేయబడుతూ ఉన్నారు. అన్ని రంగాల్లో ఎంటర్ అవుతున్నప్పటికీ కూడా ఇంకా కూడా వాళ్ళ మీద వివక్ష కొనసాగుతూనే ఉందని చెప్పి చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం మహిళా సంఘాలను ఏర్పాటు చేసి, స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళకి ఆర్థిక స్వావలంబన చేకూర్చడంతో పాటు వాళ్ళకై వాళ్ళు స్వయంగా బయటకు వచ్చి జీవనం సాగించేటువంటి ధైర్యాన్ని నూరిపోసినటువంటి పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చెప్పాలి. అందుకే 2024 ఎన్నికలకు ముందు ఆయన మహిళలకి స్త్రీ శక్తి అనేటువంటి పేరుతోటి కొన్ని పథకాలను ఆయన ప్రకటించారు ఆర్థిక స్వావలంబన కోసం. అంతేకాదు, కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలుగా వాళ్ళని తయారు చేయడానికి ఆయన ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా జోడిస్తున్నారు. వాళ్ళు తయారు చేసేటువంటి ఉత్పత్తులకి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా చూడాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ఆయనలో కనిపిస్తూ ఉంది. మరి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు, వాళ్ళకి బస్సు ఫ్రీ ఇస్తామని చెప్పి ఉగాది నుంచి ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే చదువుకుంటున్నటువంటి పిల్లల తల్లులకి 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తామంటున్నారు. అలాగే చదువుకుంటున్నటువంటి ప్రతి ఆడపిల్లకి 1,500 రూపాయల నెలకి ఇస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. వాటన్నిటినీ అమలు చేయడానికి బడ్జెట్లో కేటాయింపులు కూడా చేశారు. ఎలాంటి సహాయం చంద్రబాబు నాయుడు గారు చేశారు అనేది మీకు క్లుప్తంగా ఒక డయాగ్రామ్ రూపంలో ప్రముఖ పేపర్ ప్రచురించింది. దాన్ని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. దీని మీద అభ్యంతరాలు ఉంటే మీరు నిర్మోహటంగా వ్యక్తం చేయొచ్చు. బట్ నేనైతే ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పగలను, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం నిస్వార్థంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అలాగే పథకాలను కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అతివకు ఆలంబన, ఆర్థిక స్వావలంబన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాలను మనం తీసుకుంటే, 1,00,000 మందికి శ్రీనిధి, ఇక్కడ క్లోజప్లో చూడొచ్చు మీరు. మన మహిళలు విశ్వ విపణిలో రాణించాలి, ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వావలంబన సాధించాలి, ఏడాదిలో 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు తయారవ్వాలి,
బహిరంగ ప్రదేశాల్లో వేధింపుల నుంచి విముక్తి కల్పించాలి. ఒక్క క్లిక్తో వారి ముందు పోలీసులు నిలబడి సహాయం అందించాలి. అందుకే వాట్సాప్ రూల్ తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ మనం క్లుప్తంగా చూస్తే కనుక ఒక్క రోజే 1,00,000 ఆర్డర్లు, 5.19 కోట్ల వ్యాపారం చేయించేలా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ పై రాబోయేటువంటి రోజుల్లో మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక అరకు కాఫీ 100 స్టాల్స్ అరకు కాఫీ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం, డ్వాక్రా మహిళలకు ఉపాధిగా మార్చబోతున్నారు. తొలి విడతలో 100 అరకు కాఫీ అవుట్లెట్లు బ్యాంకుల ద్వారా రుణ మంజూరు. ఇదంతా కూడా లేడీస్ కోసమే. ఉన్న ఊర్లోనే కేఫ్, డ్వాక్రా మహిళలకు సొంత గ్రామంలో ఉపాధి కల్పించేలా హోటల్ వ్యాపారం. తొలి విడతగా 100 కేఫ్ల ఏర్పాటు, శిక్షణ ఇచ్చేందుకు గోటేస్ కేఫ్తో ఒప్పందం, బ్యాంకుల ద్వారా రుణం. ఇది కూడా ప్రభుత్వమే రుణం ఇప్పిస్తుంది. ఇక 1,50,000 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ మిషన్ల పంపిణీ. లబ్ధిదారులు 1,50,000 మంది. వ్యయం వచ్చేసి 315 కోట్లు. ఇక 1,43,000 మంది గ్రామీణ మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు. లబ్ధిదారులు వచ్చేసి 1,43,000 మంది. అందించే రుణం వచ్చేసి 18,076 కోట్లు. ఒక్కొక్కరికి అందేది 50,000 నుంచి 2 లక్షల వరకు. ఇక 1,00,000 మందికి శ్రీనిధి, లబ్ధిదారులు వచ్చేసి 1,00,000 మంది శ్రీనిధి కింద. అందించే రుణం వచ్చేసి 1,000 కోట్లు, ఒక్కొక్కరికి 1,00,000. పట్టణ మహిళలకు చేయూత, లబ్ధిదారులు 7,471 మంది. మొత్తం రుణం వచ్చేసి 645.52 కోట్లు, ఒక్కొక్కరికి 50,000 నుంచి 2 లక్షల వరకు వస్తుంది. ఇక చేతి వృత్తులకు పిఎం విశ్వకర్మ, లబ్ధిదారులు 1000 మంది, ఒక్కొక్కరికి రుణం 1,00,000 చొప్పున. ఇక మహిళల భద్రతకు మహిళా రైడర్లు, ప్రధాన నగరాల్లో 1000 మంది మహిళా రైడర్లకు 500 బైకులు, 500 ఈ ఆటోలు, ర్యాపిడోతో ఒప్పందం. ఒక్క ఈ బైక్ 1,26,000, ఈ ఆటో వచ్చేసి 3,60,000 రూపాయలు. సో ఇది బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తారు. ఇక సేవల్లో మేము సైతం ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటిషియన్లు, గృహోపకరణాల మరమ్మతులకు ఆర్థిక చేయూత, హోమ్ ట్రయాంగిల్ సంస్థతో ఒప్పందం. ఇదంతా కూడా ట్రైనింగ్ మహిళలకు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. లబ్ధిదారులు వచ్చేసి 18,515 మంది. ఒక్కొక్కరికి నెలకు లభించే ఆదాయం వచ్చేసి 15,000 నుంచి 35,000. ఇక చేనేతకు ఉచితంగా నూలు, లబ్ధిదారులు వచ్చేసి 220 మంది చేనేత మహిళలు. లబ్ధి ఒక్కొక్కరికి 10,000 నూలు, అలాగే చీరలు నేయడం ద్వారా 36,000 ఆదాయం. మొత్తం విలువ వచ్చేసి 22 లక్షలు. మహిళల రక్షణకు శక్తి, ఒక క్లిక్తో తక్షణ సహాయం. శక్తి యాప్, SOS, అలాగే బటన్ నొక్కడం, SOS ఫోన్ కదిలించడం ద్వారా పోలీసులకు సమాచారం. వేధింపులు, బలాత్కారాలు, సైబర్ నేరాలు, పిల్లల అదృశ్యం, అక్రమ కార్యకలాపాలపై ఫిర్యాదులు ఇవ్వడానికి స్త్రీ శక్తి అని చెప్పి ఒక యాప్ని తయారు చేస్తారు. ఆ యాప్ని యూజ్ చేసుకోవచ్చు మహిళలు భద్రత కోసం. మహిళలు, పిల్లల భద్రతే లక్ష్యంగా షీ బృందాలు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడం, వారికి రక్షణ కల్పించడం లక్ష్యం. ఫోన్, మొబైల్ సందేశాలు, ఈమెయిల్స్, సామాజిక మాధ్యమాలు, ఇతరత్ర వేధింపులను నిరోధించడం, తక్షణ పోలీస్ సహాయం. నారీమణులకు వివిధ పథకాలు, సేవలను ప్రారంభించారు ఆల్రెడీ. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్. తొలుత జిల్లాకు ఒక మొబైల్ వ్యాన్ ద్వారా 60 లక్షలు పెట్టుకుని దాని ద్వారా చేనేత ఉత్పత్తులు విక్రయం. తర్వాత ఫ్లిప్కార్ట్లో అమ్ముకోవచ్చు. వేరుశనగతో మొదలు వ్యవసాయేతర ఉత్పత్తులకు విలువ జోడించి విక్రయించడం. ఫ్లిప్కార్ట్ ద్వారా తొలుత వేరుశనగ మార్కెటింగ్, తర్వాత మిగతా ఉత్పత్తులు. విక్రయాల లక్ష్యం 10,000 టన్నులు. మహిళా రైతులు 10,000 మంది. వ్యాపార శిక్షణ, సామర్థ్య పెంపుపై వృత్తి, అలాగే ఫార్మ్ మేడ్ సంస్థతో ఒప్పందాలు. ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు. వ్యవసాయ ఆధారిత జీవనోపాధి 55,000 ఉత్పత్తి యూనిట్లు. అలాగే 10,000 సేవా రంగంలో 15,250, వ్యాపార రంగంలో 10,450. ర్యాపిడో డ్రైవర్లు 10,000, స్వయం ఉపాధి పథకాలు 4,000, కేంద్ర పథకాలతో 4,000, తృప్తి హోటళ్లు 4,000, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్స్ 2,000.
ఇలా 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలను ఈ రంగాల్లో తయారు చేయబోతున్నారు. స్వీయ రక్షణ దిశగా బాలికలను సిద్ధం చేయడమే. అన్ని పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లోని బాలికలకు కోర్సు ఇది స్వీయ రక్షణ కోసం. భద్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, ప్రమాద పరిస్థితులను ఎదుర్కొనేలా నైపుణ్యాలు అందించడం. సో అంగన్వాడీలకు గ్రాడ్యుయేటీ ఆల్రెడీ ఇచ్చేశారు. అంగన్వాడీలకు గ్రాడ్యుయేటీ ఎన్నో ఏళ్ల కళ సాకారం. లబ్ధిదారులు వచ్చేసి 55,607 మంది అంగన్వాడీ కార్యకర్తలు. వాళ్ళకి 48,209 మంది సహాయకులు, ఆయాలు కూడా ఉన్నారు. సర్వీసుకు అనుగుణంగా లబ్ధి. కార్యకర్తకు 1,70,000 నుంచి 2,32,000 వరకు ఇస్తున్నారు. ఆయాకు వచ్చేసి 1,00,000 నుంచి 1,41,000 వరకు. అమలయ్యే ఖర్చు, ఈ ఖర్చు వచ్చేసి 17,073 కోట్లు. ఆశాలకు గ్రాడ్యుయేటీ, మెటర్నిటీ లీవ్. లబ్ధిదారులు వచ్చేసి 42,752 మంది. 30 ఏళ్ల సర్వీస్ పూర్తయితే అంతే. మొత్తం వచ్చేసి 1,30,000. 2 పిల్లలకు ప్రసూతి సెలవు 6 నెలల నుంచి 3 నెలల చొప్పున 6 నెలలు ఇలా ఇస్తారు. ఇది మహిళలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అతిపెద్ద బహుమతి. ఈ మొత్తం మహిళల సాధికారత కోసం మహిళా దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసినటువంటి ఒక పెద్ద విజన్. ఈ మొత్తం 2029 లోపల ఇంప్లిమెంట్ అవుతుంది. ఖచ్చితంగా అప్పుడు భార్యా బాధితులు మరింత లబోదిబోమనాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే ఆర్థికంగా స్వావలంబన కలిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు వివక్షకి ఎవరు లొంగరు. అదే కావాలి, వివక్షకి లొంగకుండా ఎదురు తిరగాలి. సో అలాంటి పరిస్థితుల్లో భార్య బాధ్యతలు ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అందుకే మానసికంగా పురుషులు కూడా మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలి. మరి చంద్రబాబు గారు చేసిన ప్రయత్నం ఎలా ఉంది? మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.